యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీరు అసలుకే పోలీసులు, మీలో కాలు తిరిగిన రైటర్లుంటారు. మీ మనసులో ఏ ప్లాన్ ఉందో, ఏ ఆలోచన ఉందో ఎవరికి తెలుసు? ఏంటి అలా చూస్తున్నారు? పుట్టలో చేమలు ఉన్నట్టు నీ బుర్ర నిండా డౌట్లే ఉన్నట్టున్నాయి కదా. నువ్వు తింగరదానో తెలివైందానో అర్థం కావట్లేదు. గడిసిదాన్ని. ఆహా, అది ఎక్కువైతేనే పిచ్చి అవుతుంది. పద. లేదు, ఒట్టు పెడితేనే వస్తా. మెడిటేషన్లో మునిగిపోయిన వాడు కూడా నువ్వు ఇరిటేషన్ తెప్పిస్తావు. ఏదో మీ అభిమానం. కానీ మీరు ఒట్టు వేయకుండా నేను మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయను. సరే, పద. I wanna follow. ఒసే వంకిత, ఒక్కసారి గెలవే. గెలమన్నానే, గొచ్చమలేదు. సారీ. కార్తీక్ ఆ పిల్ల కోసం వెళ్ళటమే పెద్ద వింత అనుకుంటే వెంట పెట్టుకు తీసుకురావడం ఇంకా పెద్ద వింతగా ఉంది. నేను చెప్పానా ఆ పిల్ల స్కీమ్ వెనుక ఏదో స్కామ్ ఉందని? మా భోజనం పెట్టే. అలాగే నాన్న, నేనే వడ్డిస్తాను, రా. అత్తగారు, మీరు కూడా కూర్చోండి. ఏమన్నా? కూర్చోమని చెప్పాను. అది కాదు, ఏమని పిలిచావని అడుగుతున్నాను. ఆంటీ గారు అని పిలిచాను. కాదు, అత్తగారు అని పిలిచావు. అవునండి, నేను ఇంట్లోకొచ్చిన ఫస్ట్ సీన్లోనే చెప్పాను కదా, సాక్షాత్తు మా మేనత్తెలా ఉన్నారు, అందుకే నాకు తెలియకుండానే ఆ పిలుపు వస్తుంది అని. అర్థం చేసుకోకుండా హార్ట్అటాక్ వచ్చినట్టు ఏమన్నావని అంత షాక్ రియాక్షన్స్ ఇస్తున్నారేంటి? రాధిక, నీకప్పుడే చెప్పాను కదా, నీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలు. థ్యాంక్ యూ అత్తగారు. భోజనం ప్లేట్లో ఉంది, నా ఫేస్లో కాదు. అంటే మీరు మనస్ఫూర్తిగా తింటున్నారా లేదంటే మొక్కుబడిగా తింటున్నారా అని చూస్తున్నా. చేత్తో తింటున్నాను, తిను. సార్ వారు చూసారా, డైనింగ్ టేబుల్ కుటుంబ సభ్యులందరితో నిండిపోతే మనసులు సంతోషాలతో నిండిపోతాయి. నోరు మూసుకుని తిను. అవును, అంటే అన్నానంటారు కానీ నోరు మూసుకుని ఎలా తింటారండి? రాధిక, ఎవరి మాట వినని వాణ్ణి నువ్వొప్పించి భోజనానికి తీసుకొచ్చావు. నువ్వాణ్ణి పాత కార్తీక్లా మారుస్తావని, వాడి జీవితంలో తిరిగి సంతోషాలు తీసుకొస్తావనే నమ్మకం వచ్చిందమ్మా.
మా 4 రోజులుండి వెళ్ళిపోయే వాళ్లతో అనుబంధాలు వరుసలు కలుపుకోవడం అంత మంచిది కాదు. సర్వరు, నా మాట విని బోన్ చేసినందుకు థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. రాధిక, చాలా రోజుల తర్వాత నా మనసు ఆనందంతో నిండిపోయిందమ్మా. అందుకు కారణం నువ్వే. మీరు చాలా మంచివారు. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఓకేనా? గుడ్ నైట్ అత్తగారు. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. హలో, ఆగు. ఆగాను. ఏంటంట? ఏంటి చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఇప్పుడేంటి? నేను వచ్చినప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను కదా. బేసికల్ గా నేను మా అమ్మ కడుపులో 1 నెల ఎక్స్ట్రా ఉన్నాను. బ్లడ్ లోను బాడీ లాంగ్వేజ్ లోను ఎక్స్ట్రాలు చేయడం పుట్టుకతోనే వచ్చేసాయి. కానీ నా ముందు నీ ఎక్స్ట్రాలు నడవు. కొంచెం కంట్రోల్లో ఉండు. నేను వచ్చిన ఫస్ట్ సీన్ లోనే చూశాను 2 ఎక్స్ట్రా డైలాగులు కూడా మాట్లాడావు. అసలు నువ్వెవరు? ఓం బాబు. నువ్వెవర్రా? జారు మిఠాయిలా ఉన్నావు. డూమ్ బాబు, సన్నా ఫోమ్ బాబు. మీరే కాదు, మీ పేర్లు కూడా పిచ్చ పిచ్చ విచిత్రంగా ఉన్నాయేంట్రా? నేను ఓం సినిమా రిలీజ్ అప్పుడు పుట్టాను. మావాడు ధూమ్ 3 అప్పుడు పుట్టాడు. మా వంశంలో అందరూ కానీ సినిమా పిచ్చోళ్లే. ఇంకా నయ్యం, ఆ టైంలో కాకి రెట్ట, కొబ్బరి మట్ట అనే సినిమాలు రిలీజ్ కాలేదు. అక్క భలే కామెడీగా మాట్లాడుతుంది నాన్న. నాకు భలే నచ్చింది. నాకు మాత్రం అస్సలు నచ్చలేదు. కార్తీక్తో చనువుగా ఉండటం, సొంత ఇల్లులాగా పెత్తనం చేయటం నాకు అస్సలు నచ్చలేదు. ఇక నాలోని అసలు విలన్ని బయటికి తీయాలి. ఈ పిల్లని ఇంట్లోంచి తరిమెయ్యాలి. ఆ పిల్లని కోడల్ని చేసుకోవాలనుకుంటున్న మా కాసయాన్ని చంపేయాలి. చంపేత్తా. ఇక నుంచి అదే కుట్రలో ఉంటా. అబ్బా, టైం 2 అయింది. ఇంకా నిద్ర పట్టి చావట్లేదేంటి? కొత్త ప్లేస్ అవ్వడం వల్ల అనుకుంటా ఒక పట్టాన నిద్ర రావట్లేదు. ఇదేంటి? సార్వారి రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది, లైట్ కూడా వెలుగుంది. అంటే సార్వారు కూడా ఇంకా నిద్రపోలేదా ఏంటి? అయినా నాకంటే కొత్త ప్లేస్ కాబట్టి నిద్ర పట్టట్లేదు. ఆయనకు అలవాటైన ప్లేసే కదా, మరెందుకు నిద్రపోవట్లేదు? సార్వారు ఈ టైంలో బయటికి వెళ్తున్నారేంటబ్బా? పాపం, ఈ పోలీసులకి అర్ధరాత్రి అపరాత్రి అంటూ ఉండదు కదా. ఏదైనా దొంగతనం జరిగినా, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా, అది ఏ టైం అయినా సరే పాపం నిద్ర మానుకుని మరీ పరిగెత్తాలి. ఏది ఏమైనా ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ అంతే.
ఈ లైఫ్ ఏంటో చాలా విచిత్రంగా ఉంటుంది. మనం ఎవరికైతే దూరంగా ఉండాలనుకుంటామో వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పడేస్తుంది. ఛా! హలో అమ్మ రాధి, అన్నయ్య. నేను ఆ పోలీస్ ఆఫీసర్ ఇంటి బయటే ఉన్నాను. నీతో మాట్లాడాలి, కొంచెం బయటికి రావా? అలాగే అన్నయ్య. అన్నయ్య, టైం ఎంత అయిందో తెలుసా? అయినా ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం చేయను, నా చెల్లెల్ని చూడాలనిపించింది, వచ్చేసాను. నేను ఏ టైంలో ఇంటికి వచ్చినా నువ్వు నాకు అన్నం పెట్టిన తర్వాతే నేను నిద్రపోతాను. ఇప్పుడు ఇంటికి రాగానే నువ్వు ఇంట్లో లేవు. ఒక్కసారిగా ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించింది. ఇంకా నా చెల్లిని చూడకుండా ఉండలేని అనిపించింది. అందుకే ఇక్కడికి రాకుండా ఉండలేకపోయాను. అన్నయ్య, మా అన్నయ్యని చూడకుండా నేను కూడా ఉండలేను. నేనిక్కడ ఉన్నా కూడా నువ్వింటికి వచ్చావో లేదో, ఉన్నావో లేదో అని నీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తున్నాను. కానీ నా ప్రాణాలకి హాని ఉందని సార్ వారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. అందుకే ఇంటికి రాకుండా ఇక్కడే ఉండిపోయాను. నాకు నచ్చలేదురా. నువ్వు ఈ పోలీసు ఇంట్లో ఉండడం నాకు అస్సలు నచ్చలేదు. వాడెవడో నీ ప్రాణాలు తీయడానికే తిరుగుతున్నాడని తెలిసి ఏం మాట్లాడలేకపోయాను. కానీ నువ్వు ఇక్కడ ఉండడం నాకేమాత్రం నచ్చలేదు. వద్దురా, మన ఇంటికి వెళ్ళిపోదాం, పద. అనయ్య, వద్దు ప్లీజ్. నేను ఇక్కడి నుంచి బయటకు వస్తే సార్ వారు చాలా కోప్పడతారు. అంటే ఏంట్రా, నీకు నా మాట కంటే ఆ పోలీసుడి మాట ఎక్కువైందా? అయ్యో, నా ఉద్దేశం అది కాదన్నయ్య. నన్ను క్షేమంగా కాపాడటం పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత అని చెప్పారు. పొరపాటున నాకేదైనా జరిగితే వాళ్ళు చాలా బాధపడతారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోమని చెప్తున్నాను. అయినా రేపో మాపో ఆ దండపాణిని సార్ వారు అరెస్ట్ చేస్తారు. అప్పుడు నేను వెంటనే వచ్చేస్తాను. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అర్థం చేసుకో, ప్లీజ్. నువ్వు ఇక్కడ ఉండడం నాకు నచ్చట్లేదు, కానీ నువ్వు ఇలా బతుకులాడుతుంటే కాదని లేకపోతున్నాను. మా మంచి అన్నయ్య. అవును, నీకు ఇక్కడేం ఇబ్బంది లేదుగా? ఇబ్బందా? అసలు తెలుగులో ఇబ్బంది అనే మాట ఉందని ఆలోచనే రాకుండా సొంత మనిషిలా చూసుకుంటున్నారు. వద్దులే, అక్కర్లేదు. వాళ్ళు ఇంట్లో మనిషిలా చూసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంటి అమ్మాయిలాగే చూసుకోమని చెప్పు. చూడు, నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, ఈ ఇంట్లో వాళ్ళతో అనుబంధాలు, ఆ పోలీస్ ఆఫీసర్తో ప్రేమలు ఏమన్నా పెంచుకున్నావనుకో, నేను అస్సలు ఊరుకోను. అబ్బా, అలాంటిదేం ఉండదులే. కానీ ఎందుకు నువ్వు భోంచేసావా లేదా? ఏదో తిన్నానంటే తిన్నాను, నీ చేత్తో వడ్డించలేదు కదా, అందుకే తినలేకపోయాను. సారీ అన్నయ్య. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వగానే నేను వెంటనే వచ్చేస్తాను. నువ్వు బాధపడకన్నయ్యా, ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య, నేనిక్కడ బానే ఉన్నానని చెప్తున్నాను కదా. వాళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారు. సరే, బాగా లేట్ అయింది, వెళ్ళి పడుకో. మా మంచి అన్నయ్య. మిస్ యూరా చెల్లి. మిస్ యూ అన్నయ్య. బాయ్ బాయ్. బాయ్ అన్నయ్య, జాగ్రత్తగా వెళ్ళు. అన్నయ్య, నువ్వింటికి వెళ్ళగానే ఫోన్ చేయి. అలాగే అమ్మా. బాయ్ బాయ్. సో సార్,
ఆ దండుపాణిగాడు ఇక్కడే ఉన్న దాబాలో మందు తాగుతున్నాడని ఈ ఏరియాలో ఉన్న మన ఇన్ఫార్మర్ ఫోన్ చేశాడు సార్. వాడిని అరెస్ట్ చేయడానికి మనకిదే మంచి అవకాశం. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. అలాగే సార్. నువ్వు ఇటెళ్ళు సార్. నేను ఇటెళ్తాను. అలాగే. నా నుండి తప్పించుకోలేవు. ఈ రోజు నీ స్టోరీకి ఎండ్ కార్డు పడాల్సిందే. సార్ రాయ్ ఆగు! రాయ్ రాయ్ ఆగరా! రాయ్ రాయ్ ఎక్కడికి రా! వదలండి రా వాళ్ళ. రాయ్ సార్ 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 ఆగండి సార్ 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 వద్దు సార్ వదులు. సార్ 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 బ్లడ్ వస్తుంది సార్. ముందు హాస్పిటల్కి వెళ్దాం సార్. పర్వాలేదు, ముందని పట్టుకోవాలి. వదులారాడా సార్ వాడిని ఎప్పుడైనా పట్టుకోవచ్చు సార్. బ్లడ్ ఎక్కువ పోతే ప్రమాదం సార్. ముందు హాస్పిటల్కి వెళ్దాం సార్. లేదు నారాయణ, ముందు వాడిని పట్టుకోవాలి. అయ్యో సార్ వాడు ఎప్పుడో పారిపోయాడు సార్. వాడు ఏదో ఒక రోజు దొరుకుతాడు సార్. సార్ నా మాట వినండి, హాస్పిటల్కి వెళ్దాం ప్లీజ్ సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ పదండి సార్. పదండి సార్ పదండి సార్ పదండి. సార్ గారు, నేను ఆయన రూమ్లోకి వెళ్ళడం ఆయనకి నచ్చకపోతే ఆ విషయాన్ని మామూలుగా కూడా చెప్పచ్చు. మరోసారి రావద్దు అని సింపుల్ గా కూడా చెప్పచ్చు. కానీ ఏదో కొంపలు అంటుకుపోయినట్టు అంత సీరియస్ గా అరవాల్సిన అవసరం ఏముంది? అసలు ఆ రూమ్ లో ఏముంది? సార్వారేంటి దేవదాసులా ఇంత స్టాక్ పెట్టారు?
మనసులో ఏదైనా బాధ ఉందా లేదంటే గతంలో ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా?